మొంతా తుఫాను తెలంగాణపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఏపీలోని అన్ని జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇటు మొంతా తుఫాను ఎఫెక్ట్ హైదరాబాద్ నగరాన్ని తాకింది. హైదరాబాద్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కుకట్పల్లి, మియాపూర్, నిజాంపేట్, అల్వాల్, కాప్రా వంటి చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణలో 12 జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే మొంతా తుఫాను తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. పలుచోట్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి. అన్నదాత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో పంటలకు తీవ్రంగా నష్టం కలిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సునీల్, ఆంధ్రప్రదేశ్ మొత్తంగా భారీ నష్టాన్ని చేకూర్చిన మొంతా తుఫాన్ ఇప్పుడు తెలంగాణలోనూ ప్రధానంగా ఆంధ్రాకు సమీపంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాను కూడా ముంచెత్తిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా భారీగా నష్టం చేకూరిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు జనజీవనం స్తంభించిపోయింది. రైళ్లు కూడా ప్లాట్ఫామ్ అంటే రైల్వే స్టేషన్లోనే ఉండిపోయిన పరిస్థితి, ప్లాట్ఫామ్ల పైన నీరు చేరిన ఘటన ఒకవైపు, ఓవరాల్ గా లోతట్టు ప్రాంతాలను కూడా నీట మునిగిన పరిస్థితి. మరోపక్క చెప్పుకోవడానికి రైతులకు కళ్ల ముందే మరో వారం రోజుల్లోనే పంట చేతికొచ్చి అమ్ముకుందాం అనుకుంటున్న కోత కోసే దశలో ఉన్నటువంటి వరి పొలాలు నీట మునిగా మనం చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మొత్తం జల దిగ్బంధనంలో కూరుకుపోయినటువంటి పొలాలతో రైతులు మాత్రం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి. మొత్తం వరి పొలం మొత్తం కూడా నేలమట్టం అయిపోయినటువంటి విజువల్స్ మనం కూడా చూడవచ్చు. ఎందుకంటే రైతులు వారం రోజుల వ్యవధిలో 4 రోజుల్లోనే మొత్తం వరి పొలాలను కోసడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఈ పెద్ద మొంతా తుఫాన్ మొత్తం పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులను మాత్రం నట్టేట ముంచిందని కూడా చెప్పుకోవచ్చు. కళ్ల ముందే పంట పొలాలు మొత్తం నేలవారిపోయిన పరిస్థితి, నీటిలో జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి చూస్తూ కాపాడుకోలేక విలవిలలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో కింద భూమిలో మొత్తం కూడా జల దిగ్బంధనంలో ఉన్నటువంటి వరి పొలాలకు సంబంధించి మనం చూడవచ్చు. వారం రోజుల్లోనే ఈ కంకులకు సంబంధించి కూడా కోసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో రాత్రి నుంచి ఇప్పటి వరకు కురిసినటువంటి భారీ వర్షాలతో 100 ఎకరాలలో భూములో మొత్తం కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోయిన నడువుల లోతు నీళ్లలో మొత్తం కూడా వరి పొలం నీటి పొరతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు రైతులు చెప్పండి, ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఎంత నష్టం జరిగింది? ఇది నేను 5 ఎకరాల పొలం పెట్టానండి. నా పేరు మునిగంటి వెంకటేశ్వర్లు. ఒక ఎకరానికి కేవలం దున్నుడు కూలీలే 12,000 అవుతున్నాయి. నాట్లకి 5,000 రూపాయలు అవుతున్నాయి. మందు కట్లతో మొత్తం 40,000 రూపాయలు చేతికి వచ్చేసరికి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు 5 ఎకరాలు వేసాను, 2 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. మొత్తం ఈ విధంగా నీళ్ళలో మునిగి పాడైపోయింది. దీన్ని ఏ విధంగా ఆదుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఈ పంటను మాకు చేతికి రాకపోతే మేము ఈ అప్పులు తెచ్చుకొని బతకడానికి మందు తాగి సాగడం తప్ప మాకు ఇంకొక మార్గం లేదు. ఈ పరిస్థితి ఈ మొంతా తుఫాను కారణంగా మేము ఈ విధంగా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. మమ్మల్ని ఎట్లాగూ చేసి ప్రభుత్వం ఆదుకోవాలని, మన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకుంటారని మేము భావించుతూ మమ్మల్ని ఏ విధంగా అయినా గట్టెక్కించాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మొత్తంగా ఈ నీట మునిగిన వరి పొలం చేతికొస్తుందా? ఏమన్నా ప్రత్యామ్నాయ అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ప్రస్తుతం అయితే మొంతా తుఫాన్ వల్ల ఈ పంట మాత్రం చేతికైతే రాదు. ఫస్ట్ నుంచి కూడా ఏమైందంటే ఎకరాకి వచ్చేసి 40,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఇది 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టామండి. ఇప్పుడు ట్రాక్టర్తోనైతేమి కూళ్ళు అయితేమి నాటు కూళ్ళు అయితేమి ఇవన్నీ పెట్టేసరికల్లా పై మందులు మంది కట్టలతో సహా 40,000 రూపాయలు మనకి 40,000 రూపాయలు ఖర్చు వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసరికల్లా ఇది చూడండి, ఇది మొత్తం మొక్క వచ్చేసింది. ఇది దేనికి పనికిరాని పరిస్థితి. చూడండి మొక్క. ఈ తుఫాన్ వల్ల ఇది ఒక 10 రోజులలో మా చేతికి వచ్చేస్తుంది.
చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే వరి పొలాలకు సంబంధించినటువంటి మొత్తం మనం చూస్తున్నాం విజువల్స్ లో ముఖాల లోతు పైగా నీళ్లలోనే వరి పొలం మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. మనం ఇంకా చూడొచ్చు ఇప్పటికే నిన్నటి నుంచి కురిసిన భారీ వర్షాలకి ఈ వరి కంకులకు సంబంధించి కూడా పూర్తిగా మొక్కలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా మొత్తం రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఉన్నటువంటి పరిస్థితి. పక్కనే ఉన్న పొలంలో ఇది మొత్తం కూడా జల దిగ్బంధనంలో మునిగిపోతే పక్కన ఉన్న పొలం మొత్తం కూడా పూర్తిగా నీటిలో మొత్తం పడిపోయిన పరిస్థితి. ఎక్కడ కూడా అంటే రైతులు కోరుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మొత్తం పడిపోయిన పరిస్థితి. ఎట్లా దీన్ని కాపాడుకుందామని ప్రయత్నం చేసినా లేకున్న పరిస్థితి. మొత్తం భూమిలోకి పడిపోయినటువంటి ఈ కంకుల్ని లేపేందుకు కూడా అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే రైతులు మొత్తంగా వారం రోజుల వ్యవధిలోనే ఈ పంటను చేతికొచ్చి కోతలు కోసి పంటను అమ్ముకుందాం అనుకున్న రైతులకు మాత్రం తీవ్ర నష్టం మాత్రం వాటిల్లింది. మరోపక్క పత్తి పొలానికి సంబంధించి కూడా పత్తి పంట ఇప్పటికే తడిసి నల్లగా మారిపోయిన పరిస్థితి. ఇప్పుడే అమ్ముకుందాం అనుకున్నా కూడా సీసీఐ కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు మాత్రం తీవ్ర నష్టంలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినట్టు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చూస్తున్నాం ఎక్కడికెక్కడికి కూడా నేల పడిపోయినటువంటి పంట పొలాలతో రైతులు మాత్రం విలవిల్లాడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సునీల్. ఓకే సైదులు.